శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 13 మంగళవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి అష్టమి. ఉదయం 9:31 వరకు. నక్షత్రం విశాఖ. ఉదయం 10:44 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:59 నుంచి 4:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. తిరిగి ఉదయం 11:12 నుంచి 11:58 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 1:09 నుంచి 2:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:04 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈ రోజు విశేషం అష్టమి కాబట్టి ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుంటే మంచిది. ఈరోజు ఐశ్వర్య ప్రాప్తి కలగడం కోసం ఆవు నెయ్యితో ఆ పరమశివునికి అభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తే మీకున్న దోషాలు తొలగిపోయి ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు మీ వ్యూహాలు, నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మరింత వెసులుబాటు కలుగుతుంది. చేపట్టిన ఇంటి నిర్మాణాల్లో కదలికలుంటాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత సంతోషం కలిగిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతమే అవుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లేదా సోషల్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. మీ చుట్టూ ఉన్న వారితో ఎప్పుడూ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటికి సంబంధించి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ బంధువు ఒకరి నుంచి శుభవార్త వింటారు. కొన్ని పనులు తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాలిస్తాయి. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఎదురుండదు. శుభాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఏకాగ్రత ముఖ్యం. ఆర్థికాంశాలు బాగున్నాయి. బంధుమిత్రులతో ఆనందం కలుగుతుంది. ఒక విఘ్నం వచ్చి పోతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శుభవార్త వింటారు. ఇష్టదేవతను స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజు ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కొస్తాయి. ఇళ్లు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం కొంత తొలగుతుంది. వ్యాపారాలు ప్రారంభం నుంచి లాభాల దిశగానే సాగుతాయి. ఉద్యోగాల్లో కోరుకున్న విధంగా ఇంక్రిమెంట్లు లభించవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. సన్నిహితులతో కొంత సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు శ్రమించాలి. పట్టుదల అవసరం. ఒక విషయంలో లాభపడతారు. వ్యాపార లాభం ఉంటుంది. శాంతి లభిస్తుంది. ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. తద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఏకాగ్రత బాగుంటుంది. వ్యాపార పురోగతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిస్తారు. గణపతిని పూజిస్తే శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తీరుతాయి. సోదరులు, మిత్రుల నుంచి ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు అధిగమిస్తారు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబడతాయి. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవ్స్ మానుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసర విషయాల పట్ల లేనిపోని చర్చలు చేయకండి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభించండి. ఇష్టకార్య సిద్ధి లభిస్తుంది. ప్రతి విషయం బాగా లోతుగా ఆలోచించండి. ఇబ్బందులు ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. మొహమాటం వద్దు. ఆవేశభరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. సూర్యనారాయణమూర్తి ప్రార్థన చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్నాళ్లుగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. సోదరులతో ప్రేమానురాగాలు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. వృత్తిపరంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో అవి మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. అవరోధాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. నిరంతర సాధనతో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి అవుతుంది. మంచి జరుగుతుంది. విష్ణుమూర్తిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో శుభకార్యాలపై తుది నిర్ణయానికి వస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆస్తులు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. నిరుద్యోగులు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగరీత్యా కొంత ఒత్తిడి తగ్గుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. పని భారం ఒత్తిడి తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు జాబ్ ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశివారు ఈరోజు మొదట్లో ఇబ్బందులతో కొంత సతమతమైన దీక్షతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు పూర్తి చేయాలన్న తపనతో శ్రమిస్తారు. దూర బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. అదృష్టం ఇవాళ మీ వెన్నంటే ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. వాయిదా వేసిన పనులను తిరిగి చేపట్టేందుకు ఇది సానుకూల సమయం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆపదలో ఉన్న వారికి లేదా మతపరమైన కార్యక్రమాలకు తోచిన ఆర్థిక సాయం అందిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోభివృద్ధి. ఉత్తమ కాలం నడుస్తోంది. సకాలంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. సమస్యని స్వయంగా పరిష్కరించుకోండి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడ్డం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం శుభప్రదం. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. మీ నేర్పు ఓర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి పిలుపు. వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి.
ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇవాళ మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. వృత్తిపరంగా గుడ్ న్యూస్ ని వింటారు. కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా సాఫీగా సాగుతుంది. అనవసర అంశాలపై చర్చలు చేయవద్దు. ఓవర్ ఎక్సైట్మెంట్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది. రియల్ ఎస్టేట్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఆస్తుల వివాదాలు కొంతమేర తీరే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రేయోభిలాషుల ఆప్యాయత, ఆదరణ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగేస్తారు. ఉద్యోగాల్లో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామిక వర్గాలు మరింత సంతోషదాయకంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి తగిన సంబంధం దొరుకుతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగా రాణిస్తారు. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. సంపద పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన కొన్ని వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. కళారంగం వారికి అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్య విషయాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో గందరగోళం కొంత తొలుగుతుంది. విశేష శుభకాలం ఇది. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. ఇవాళ మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పని పురోగతి సంతరించుకుంటుంది. మీ ప్రత్యర్థులు మీ ఎదుగుదలను అందుకోలేరు. ప్రస్తుతానికి వారు మీ జోలికి రానేరారు. కెరీర్ పరంగా విద్యార్థులకు అనుకూల సమయం. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదివితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండి రుణాలు సైతం తీరుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలుగుతాయి. ఇవాళంతా ఆశాజనకంగా గడుస్తుంది. సాయంత్రం సమయానికి మిమ్మల్ని వెంటాడుతున్న నెగిటివిటీ వీడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సాయంతో బిజినెస్ ప్లాన్స్ వేస్తారు. వ్యాపారంలో ముందడుగేసే ముందు దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడ్డం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఒక పని విజయాన్నిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీరుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు పరిష్కారం అవుతాయి. కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు నిలిపివేస్తారు. విద్యార్థుల యత్నాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల్లో వివాదాలు తొలగిపోతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. పెద్దల ఆశీస్సులతో అన్నిటా రాణిస్తారు. వృత్తిరీత్యా కొలీగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. డైరీ, వాటర్ ప్రాజెక్ట్స్, తృణధాన్యాలు, ఇతరత్ర వ్యాపార రంగంలో ఉన్న వారికి కలిసొస్తుంది. వ్యాపార పరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంతో తగిన సమయం గడుపుతారు. ఇష్టదేవత స్మరణ ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.